గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి హూ అమాంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ ఓన్ బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021? క్రింది వాణిలో బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021 విజేత ఎవరు అని అడుగుతున్నారు. అండ్ ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆన్సర్ లూయిస్ హెమిల్టన్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లూయిస్ హెమిల్టన్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ని ఈ సంవత్సరం గెలుచుకున్నారు. బహ్రెయిన్. అండ్ దాంతో పాటు బ్రిటన్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుచుకున్నారు. అండ్ పోర్చుగీస్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుచుకున్నారు. స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ ని గెలుచుకున్నారు. సో వీటితో పాటు అండ్ ఇటీవల బ్రెజిలియన్ గ్రాండ్ ప్రిక్స్ ని కూడా లూయిస్ హెమిల్టన్ గెలుచుకున్నారు. అండ్ సెకండ్ ప్లేస్ లో మనకి మ్యాక్స్ వెర్స్టెపెన్ రావడం జరిగింది. సో విన్నర్ లూయిస్ హెమిల్టన్ అండ్ రన్నర్ మ్యాక్స్ వెర్స్టెపెన్ గా ఉన్నారు. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రికెట్ టీమ్ హ్యాస్ ఓన్ ద T20 వరల్డ్ కప్ 2021 టైటిల్? ఈ కింది వాణిలో ఏ జట్టు మనకి T20 ప్రపంచ కప్ 2021 టైటిల్ గెలుచుకుంది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఆస్ట్రేలియా. సో న్యూజిలాండ్ కి ఎగనెస్ట్ గా మనకి ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడడం జరిగింది. సో దీంట్లో ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ టైటిల్ ని ఈసారి 2021 లో గెలుచుకోవడం జరిగింది. అలాగే T20 వరల్డ్ కప్ అనేది వెన్యూ మనకి యుఏఈ అండ్ ఒమన్ కేంద్రంగా జరిగాయి. మొట్టమొదటిగా ఇండియా అని డిసైడ్ అయిన కోవిడ్-19 దృష్ట్యా యుఏఈ ఒమన్ కి దాన్ని షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే T20 అనగానే నిన్న ఒకటి డిస్కస్ చేసుకున్నాం మనం కామన్వెల్త్ గేమ్స్ కి సంబంధించి. సో నెక్స్ట్ జరగబోయే కామన్వెల్త్ గేమ్స్ బ్రిమింగ్హామ్ లో అండ్ విమెన్స్ T20 ఫార్మెట్ ని కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయనున్నారు. అది కూడా మనం డిస్కస్ చేద్దాం. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, మన్ను బాందారి పాస్డ్ అవే రీసెంట్లీ, విచ్ ఫీల్డ్ డిడ్ షీ బిలాంగ్స్ టు? సో మన్ను బాందారి ఇటీవల మరణించారు. ఆమె ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అడుగుతున్నారు. లైక్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లిటరేచర్, పాలిటిక్స్, స్పోర్ట్స్. సో ఆమె సాహిత్యానికి సంబంధించిన వ్యక్తి. సో దట్టు మధ్యప్రదేశ్ కి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. పలు రచనలు చేశారు. ఈమె చేసిన దాంట్లో అంటే ఈమె రచించిన రచనలో ఒకదాన్ని మూవీగా కూడా తీయడం జరిగింది. సో అలాంటి పేరుగాంచిన వ్యక్తి ఆమె. సాహిత్యానికి సంబంధించిన వారు. మన్ను బాందారి రీసెంట్ గా మరణించారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. And who inaugurated Tech New at the rate of 75? A year-long celebration highlights the impact of science and technology innovation. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఇంపాక్ట్ ని తెలియజేయడానికి, దాని యొక్క హైలైట్స్ ని తెలియజేయడానికి ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ని అనుసరించి టెక్ న్యూ ఎట్ ది రేట్ ఆఫ్ 75 అనే దాన్ని ఎవరు ప్రారంభించారని అడుగుతున్నారు. లైక్ హర్దీప్ సింగ్ పూరి గారు, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కి సంబంధించిన వ్యక్తి, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అండ్ నెక్స్ట్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి, నితిన్ గడ్కరీ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి, పీయూష్ గోయల్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి ప్రస్తుతం మినిస్టర్ గా ఉన్న డాక్టర్ జితేంద్ర సింగ్ గారి ఆధ్వర్యంలో టెక్ న్యూ ఎట్ ది రేట్ ఆఫ్ 75 అనేది ప్రారంభించారు. దీని ద్వారా 30 సైంటిఫిక్ లేదా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇన్నోవేషన్ హబ్స్ ని భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ చేయనున్నారు 2022 కల్లా. ఇవి ఎస్పెషల్లీ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ని అవగాహన పెంచేలాగా వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఏర్పాటు చేయనున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అలాగే నేషనల్ సైన్స్ డే అనేది మనకి ఇది ఒక ఫ్యాక్ట్ గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. Feb 28 అనేది నేషనల్ సైన్స్ డే. నేషనల్ టెక్నాలజికల్ డే వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ ఇన్ దట్ May 11th. ఈ రెండింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, who has been recently roped in the commissioner of the Legends League Cricket? సో లెజెండ్ లీగ్ క్రికెట్ అనే దానికి కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారని అడుగుతున్నారు. లైక్ అనిల్ కుంబ్లే, సంజయ్ భాంగర్, రవి శాస్త్రి, లాల్ చంద్ రాజ్పుత్ ఉన్నారు. సో ఆన్సర్ వచ్చేటప్పటికి మనకి రవి శాస్త్రి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. సో లెజెండ్ లీగ్ క్రికెట్ అనేది ఎస్పెషల్లీ రిటైర్డ్ క్రికెటర్స్ కోసం నిర్వహించనున్నారు. 2022లో గల్ఫ్ కేంద్రంగా దీన్ని నిర్వహిస్తారు. అండ్ ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఇలాంటి పలు ప్రాంతాల నుంచి రిటైర్డ్ క్రికెటర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయనున్నారు. అలాంటి లెజెండ్ లీగ్ అనే దానికి కమిషనర్ గా రవిశాస్త్రి గారు అపాయింట్ అయ్యారు. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ రీసెంట్లీ లాంచ్డ్ 41st సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ ఆఫ్ అంటార్కిటికా? ఇటీవల ఏ దేశం అంటార్కిటికాకు 41వ శాస్త్రీయ యాత్రని ప్రారంభించింది అని అడుగుతున్నారు. సో ఆన్సర్ లో చైనా, భారతదేశం, రష్యా, ఆస్ట్రేలియా. ఆన్సర్ భారతదేశం. 1981 లో ఇండో అంటార్కిటికా లేదా ఇండియా అంటార్కిటికా సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ అనేది స్టార్ట్ అయింది. సో అంటే అంటార్కిటికా ఖండం వ్యాప్తంగా సో కొన్ని పరిశోధనలు చేయడానికి ఇలాంటి వాటిని ప్రారంభించారు. అలా 41వ శాస్త్రీయ యాత్రని ఇటీవల భారతదేశం ప్రారంభించింది. భారతదేశం తరపున 23 మంది శాస్త్రవేత్తలు ఇటీవల మనకి అంటార్కిటికా ప్రాంతంలోని భారతదేశానికి సంబంధించిన ఏదైతే స్టేషన్ ఉందో, సైంటిఫిక్ స్టేషన్ ఉందో, మైత్రి అనే దానికి చేరుకున్నారు. అండ్ దట్ టు ఇంకొక 4 బ్యాచెస్ కూడా అతి త్వరలోనే జాన్ కల్లా చేరుకోనున్నాయి ఇక్కడికి. సో వీళ్ళందరినీ కూడా శైలేంద్ర సిన్హా అనే పర్సన్, డాక్టర్ శైలేంద్ర సిన్హా, సో ఇండియాస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సైంటిస్ట్, సో ఆయన లీడ్ చేయనున్నారు.
సో అంటార్కిటికా విషయానికి వస్తే భారతదేశానికి సంబంధించి 3 ఇంపార్టెంట్ రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. ఒకటి దక్షిణ గంగోత్రి, 2 మైత్రి అండ్ మూడోది వచ్చేసి భారతి. మొట్టమొదటిగా అంటార్కిటికాలో ఇండియా ఏర్పాటు చేసిన సైంటిఫిక్ స్టేషన్ పేరు దక్షిణ గంగోత్రి. ప్రజెంట్ ఇది వర్కింగ్ లో లేదు. మనకి మైత్రి, భారతి మాత్రమే వర్కింగ్ లో ఉన్నాయి. అలాంటి మైత్రిలో ఇప్పటి వరకు దాదాపుగా 23 మంది శాస్త్రవేత్తలు ఈ 41వ సైంటిఫిక్ ఎక్స్పెడిషన్ కోసం చేరుకున్నారు. ఇక అంటార్కిటికా విషయానికి వస్తే అన్ని ఖండాల్లో కల్లా అతి చల్లని ఖండం. అమాంగ్ ద ఆల్ కాంటినెంట్స్ ద కోల్డెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ గా అంటార్కిటికా ఖండాన్ని చెప్పొచ్చు. సో దీనినే వైట్ కాంటినెంట్ అని కూడా పిలవచ్చు. అంటార్కిటికాలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫ్రీక్వెంట్ గా మనకి తగిలే సముద్రం ఏది అంటే రాస్ సీ. రాస్ సీ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ అంటార్కిటిక్ ఏరియాగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ద వాంగ్లా ఫెస్టివల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్? సో వాంగ్లా ఫెస్టివల్ అనేది ఏ స్టేట్ కి సంబంధించింది? లైక్ ఒడిస్సా, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, ఏ స్టేట్ కి సంబంధించింది అని. సో వాంగ్లా అనే ఫెస్టివల్ ని 100 డ్రమ్స్ ఫెస్టివల్ అని కూడా పిలవచ్చంట. సో ఈ ఫెస్టివల్ ని గారో అనే ట్రైబ్స్ అండ్ పంట కాలం అయిపోయిన తర్వాత అంటే పోస్ట్ హార్వెస్టింగ్ సీజన్ లో మనకి జరుపుతారు. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి దీన్ని జరుపుకుంటూ వస్తా ఉన్నారు. అండ్ ఎస్పెషల్లీ రాను రాను ఇది ఏమైందంటే టూరిజాన్ని బాగా అట్రాక్ట్ చేయగలిగింది నార్త్ ఈస్ట్ ఇండియాలో. సో అలాంటి గారోస్ జరుపుకునే 100 డ్రమ్ ఫెస్టివల్ లేదా వాంగ్లా ఫెస్టివల్ అనేది నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కడ అంటే మేఘాలయలో. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో జనరల్ గా మనకి నాగాలాండ్ లో హార్నబిల్ ఫెస్టివల్ అంటాం కదా. సో అది నాగాలాండ్ లో చాలా ఫేమస్ గా చెప్పొచ్చు. పూరి జగన్నాథ్ యాత్ర, రుకునా రథ యాత్ర అండ్ పీతా ఆన్ వీల్స్. సో ఇవన్నీ కూడా పూరి జగన్నాథ్ యాత్ర, రుకునా రథ యాత్ర, సో పీతా ఆన్ వీల్స్ ఇవన్నీ కూడా ఒడిశాలో ఫేమస్ గా చెప్పొచ్చు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, మేఘాలయ. Next one, which one of the following state got its first operationalized private sector defense manufacturing facility recently? కింది వాటిలో ఏ రాష్ట్రానికి ఇటీవల తొలిసారిగా కార్యాచరణ ప్రైవేటు రంగ రక్షణ తయారీ సౌకర్యం లభించింది? సో జనరల్ గా ఏంటి మనకి డిఫెన్స్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ లైక్ యూవి లైట్ ఆర్టిలరీ గన్స్ అంటాం, ఇవి కానీ హెలికాప్టర్ కానీ ఎయిర్ ప్లేన్స్ కానీ వీటికి సంబంధించిన ఇంజిన్స్ కానీ మిసైల్స్ కి సంబంధించిన పార్ట్స్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఇండియాలో కొన్ని యూనిట్స్ ఉన్నాయి. వాటిని డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ గా పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ప్రైవేట్ సెక్టర్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనేది ఇండియాలో ప్రారంభించబడింది. మొట్టమొదటిది అది ఎక్కడ ప్రారంభించబడింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ ఇన్ ఝాన్సీ, ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్ కేంద్రంగా ప్రారంభించబడింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ లో ప్రారంభించబడింది. ఇక్కడ ఇది ఏంటి అంటే జనరల్ గా మనకి లాస్ట్ మంత్ ఒక మీటింగ్ జరిగింది, సొసైటీ ఆఫ్ జనరల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని చెప్పేసి. సో దాంట్లో రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. ఏమని అంటే అతి త్వరలో తమిళనాడులో ఒకటి, ఉత్తరప్రదేశ్ లో ఒకటి ప్రైవేటు రంగంతో నడిపించబడే ఆపరేషనలైజ్ చేయబడే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మేము ప్రారంభిస్తాము అని. అనుకున్నట్లుగానే ఉత్తరప్రదేశ్ లో దీన్ని ప్రారంభించారు. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈయన చెప్పడం ఏంటంటే దాదాపుగా లాస్ట్ 7 years గత 7 సంవత్సరాలుగా చూసుకుంటే 38,000 రూపాయల వరకు అంటే 38,000 crores వరకు, కోట్ల వరకు ఎక్స్పోర్ట్స్ అనేవి కేవలం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ద్వారా ఇండియాలో జరిగాయని చెప్తున్నారు. అదే కాకుండా స్మాల్ మీడియం అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ దాదాపుగా 10,000 మంది దాకా డిఫెన్స్ రంగానికి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెన్స్ రంగానికి డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా కనెక్ట్ అయి ఉన్నారు దీనివల్ల అని కూడా చెప్పడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Next one, which pilgrimage site from Telangana has been included in the IRCTC Ramayana Circuit of the Pilgrim Special Train? IRCTC యొక్క తీర్థయాత్రల ప్రత్యేక రైలు అనుసంధానంలో భాగంగా తెలంగాణ నుంచి ఏ తీర్థయాత్ర చేర్చబడింది? నవంబర్ 17th. నవంబర్ 17th ఐఎమ్ సో సారీ, నాట్ నవంబర్ 17th, నవంబర్ 7th. నవంబర్ 7th మనకు ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఢిల్లీ నుంచి దాదాపుగా 17 రోజులకి పైగా ఒక యాత్రని చేపడుతున్నారు అని. అది కూడా రామాయణ సర్క్యూట్ యాత్ర, రామాయణ సర్క్యూట్ ట్రైన్ వేస్తున్నారు ఐఆర్సిటిసి వాళ్ళు అని. అంటే లార్డ్ రామ అండ్ రామాయణానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ని భారతదేశ వ్యాప్తంగా సో దీంట్లో కవర్ చేస్తారనమాట. అయితే ఇటీవల తెలంగాణకి సంబంధించిన భద్రాచలాన్ని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల సో ఇది మనకి న్యూస్ లోకి రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, భద్రాచలం. సో ఇలాంటివి ఇండియాలో కొత్త కాదండి. లైక్ మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఉంది. రామాయణ సర్క్యూట్ అంటున్నాం కదా, బుద్ధిస్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఉంది. సో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏంటంటే జనరల్ గా మనకి ఏమంటాం బుద్ధిజానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆల్ ఓవర్ ఇండియాలో మొత్తం కూడా కవర్ చేస్తారు దీంట్లో. సో అది బుద్ధిస్ట్ సర్క్యూట్. ఇండియాలో ఫస్ట్ ఇలా ఈ టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి ఫస్ట్ లగ్జరియస్ ట్రైన్ ని తీసుకొచ్చారు. దాన్ని ప్యాలెస్ ఆన్ వీల్స్ గా పిలువబడుతుంది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. దక్కన్ ఒడిస్సీ, ప్యాలెస్ ఆన్ వీల్స్, భారత దర్శన్, బుద్ధిస్ట్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్ ఇవన్నీ కూడా ఐఆర్సిటిసి తీసుకొచ్చింది. ఎందుకంటే ఇండియాలో టూరిజాన్ని ప్రమోట్ చేసేందుకు. ప్రస్తుతం టూరిజం మినిస్టర్ గా మనకు ఉన్నది ఎవరు అంటే జి కిషన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకి టూరిజం మినిస్టర్ గా
ఉన్నారు. అలాగే వరల్డ్ టూరిజం డే అని చెప్పేసి ఉంటుంది. వరల్డ్ టూరిజం డే వచ్చేటప్పటికి మనకి సెప్టెంబర్ 27న రికగ్నైజ్ చేయబడింది. సో ఇవి మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నేషనల్ ఎపిలెప్సీ డే వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎవ్రీ ఇయర్ ఆన్. సో జాతీయ మూర్ఛ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారో అని అడుగుతున్నారు. ఆప్షన్ వచ్చేటప్పటికి 17th నవంబర్ అండి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే దాదాపుగా ప్రపంచంలో 50 మిలియన్ పీపుల్ ఈ మూర్ఛ రోగంతో బాధపడుతున్నారు. అండ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే 50 మిలియన్ ప్రపంచ వ్యాప్తంగా అయితే ఇండియా రీసెంట్ గా ఇచ్చిన డేటాస్ కానీ వీటి పరంగా చూసుకుంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ 12 మిలియన్ పీపుల్ ఆర్ సఫర్డ్ బికాస్ ఆఫ్ దట్ ఎపిలిప్స్ డిసీజ్. ఇది మూర్ఛ రోగం వల్ల 12 మిలియన్ పీపుల్ దాకా ఇండియాలో బాధపడుతున్నారంట, సఫర్ అవుతున్నారంట. సో దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం కోసం మనకి 17th నవంబర్ ఎపిలిప్స్ డే లేదా మూర్ఛ దినోత్సవాన్ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. And the next one, what is the name of our defense secretary who released a book titled Force in స్టేట్ క్రాఫ్ట్? సో ఫోర్స్ ఇన్ స్టేట్ క్రాఫ్ట్ అనే బుక్ ని రీసెంట్ గా మనకి డిఫెన్స్ సెక్రటరీ రిలీజ్ చేశారు. ఇదేంటంటే నార్త్ ఈస్ట్ ఇండియా కానీ, బోర్డర్ దగ్గర కానీ, సర్జికల్ ఆపరేషన్స్ కానీ, లేకపోతే ఇన్సర్జెన్సీని కానీ, లేకపోతే అటాకింగ్ మూవ్మెంట్స్ ని కానీ, వీటికి సంబంధించిన ఆల్ ఓవర్ థీమ్ తో కూడిందే ఈ ఫోర్స్ ఇన్ స్టాట్ క్రాఫ్ట్ అనేది. సో ఈ బుక్ ని డిఫెన్స్ సెక్రటరీ అయిన ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో అజయ్ కుమార్ గారు ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, అజయ్ కుమార్ గారు. అండ్ ద నెక్స్ట్ వన్ చూద్దాం. Which fintech company recently launched world's first merchant shareholding program? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అతిపెద్ద మర్చెంట్ షేర్ హోల్డ్ ప్రోగ్రామ్ ని ఏ ఫైనాన్షియల్ టెక్ కంపెనీ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. దట్ ఈస్ భారత్ పే. దాదాపుగా మనకి $100 మిలియన్ ని వెచ్చించి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తుందంట. సో దీంట్లో ఏంటంటే భారత్ పే కస్టమర్స్ షేర్స్ ని, ఈక్విటీస్ ని కొనొచ్చు అండ్ పార్ట్నర్స్ గా కూడా జాయిన్ కావచ్చు. సో దీనిని భారత్ పే అందిస్తుంది, ఇది తీసుకొస్తుంది అతి త్వరలో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay, next question. Recently, President Kovind and promulgated ordinances to extend to the tenure of directors of the Central Bureau of Investigation and Enforcement Director up to how many years? సో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ల యొక్క పదవీ కాలాన్ని ఎన్ని సంవత్సరాల వరకు పొడిగిస్తూ ఇటీవల రాష్ట్రపతి కోవింద్ ఆర్డినెన్స్లు జారీ చేశారని అడుగుతున్నారు. సో జనరల్గా ఏంటంటే మనకి ఇది చాలా చర్చనీయాంశమైంది, డిస్కషన్కి దారితీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ November 17th రిటైర్ కానున్నారు, ఆయన పదవీ కాలం ముగియనుంది యాక్చువల్గా. సో దానికన్నా ముందరే ఈ మూవ్ తీసుకున్నారు. సో దీన్ని కాంగ్రెస్ వీళ్ళందరూ అపోజ్ చేస్తున్నారు. లైక్ ఏదైతే మనకి మిగతా ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉందో, ప్రజెంట్ గవర్నమెంట్ ఉందో, సో అది సిబిఐ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని హెంచ్ మెన్ కింద యూస్ చేసుకుంటుంది, అంటే బాడీ గార్డ్స్ కింద యూస్ చేసుకుంటుంది అని చెప్పి క్రిటిక్స్ కూడా ఇవ్వడం జరిగింది, లైక్ కమెంట్ కూడా చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే జనరల్గా మనకి స్వతహాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ యొక్క పదవీ కాలం 2 years. సో దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వస్తూ ఇప్పుడు 5 సంవత్సరాలు పొడిగించాలి అని చెప్పేసి ఆర్డినెన్స్ ని తీసుకురావడం జరిగింది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో దీనివల్ల ఏంటంటే మనకి ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ అని చెప్పేసి ఉంది 1946, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ 2003, ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ 1946, వీటినన్నిటిలో కూడా ఇప్పుడు ఇది అమెండ్మెంట్ చేస్తే కనుక సో దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమేటిక్ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ డిస్కషన్ నేపథ్యంలో మనకి ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. దట్ ఈస్ 5 years. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్. సో మనకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ లో ఒక ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సంస్థ ఎవరి పేరుతో ప్రారంభించబడింది? సో మనకి రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో సో ఆయన డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ అనే దాన్ని న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది. అది ఎవరి పేరు మీద స్టార్ట్ చేశారు, ఎవరి పేరుని ఇవ్వడం జరిగింది దానికి అని అడుగుతున్నారు. మనోహర్ పారికర్. సో ఈయన గోవాకి సంబంధించిన వ్యక్తి, అ పొలిటీషియన్ అండ్ ద గుడ్ లీడర్ అండ్ ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ రంగానికి మాజీ మంత్రిగా కూడా పనిచేశారు మనోహర్ పారికర్ గారు. సో ఆయన జ్ఞాపకార్థంగా సో రీనేమ్ చేయడం జరిగింది డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఇన్ న్యూఢిల్లీలో. సో ఆ శిలాఫలకాన్ని ప్రస్తుతం డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ప్రారంభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఎయిర్పోర్ట్స్ ఇన్ ఇండియా ఆర్ డిక్లేర్డ్ యాజ్ అ మేజర్ ఎయిర్పోర్ట్స్ యాజ్ పర్ ద రెగ్యులేషన్ ఆఫ్ విచ్ యాక్ట్? సో భారతదేశంలోని విమానాశ్రయాలు ఏ చట్టం యొక్క నిబంధనల ప్రకారం ప్రధాన విమానాశ్రయాలుగా ప్రకటించబడ్డాయని అడుగుతున్నారు. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిర్పోర్ట్స్ ఎకానమీ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ కింద భారతదేశంలోని విమానాశ్రయాలు అన్ని కూడా ప్రధాన విమానాశ్రయాలుగా ప్రకటించబడ్డాయి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. And which country set to host the UN Climate Change Conference COP27 2022? సో 2022లో COP27 అనేది ఎక్కడ జరగనుంది అని అడుగుతున్నారు. సో దట్ ఈస్ ద ఈజిప్ట్. సో ఈజిప్ట్లో జరగనుంది. ఎందుకంటే 2021లోనేమో గ్లాస్గోలో జరిగింది, స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జరిగింది. 2022లోనేమో ఈజిప్ట్లో.
2023లో అంటే COP28 అనేది దుబాయ్ యూఏఈలో జరగనుంది. ఈ వెన్యూస్‌ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2008లో న్యూఢిల్లీలో జరిగింది మనకి కాప్ సమావేశం. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ద వి పవర్ ఇండియా పార్ట్నర్‌షిప్ ఫోరం వాస్ ఆర్గనైజ్డ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ అసోసియేషన్ విత్ ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం. సో ద వి పవర్ అనే ఏదైతే ఉందో ద వి పవర్ ఇండియా అనేది సో ఈ కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్‌తో కోఆప్ అయి ఉంది అని అడుగుతున్నారు. లైక్ వరల్డ్ బ్యాంక్, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, బోత్ ఏ అండ్ బి. ఆన్సర్ బోత్ ఏ అండ్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. వి పవర్ ఇండియా పార్ట్నర్షిప్ ఫోరం ని ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం తో కలిసి అండ్ మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ కూడా నిర్వహిస్తున్నాయి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏషియన్ డెవలప్మెంట్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనీలాలో ఉంది. మిస్టర్ మసత్ సుంగ అస్కావా ఈజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. అండ్ వరల్డ్ బ్యాంక్ వచ్చేటప్పటికి డేవిడ్ మాల్పస్ ఉన్నారు. అండ్ ఇది వచ్చేటప్పటికి వాషింగ్టన్ డీసీలో ఉంది. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ మనకి చైనాలో ఉంది దీని హెడ్ క్వార్టర్స్ అనేది. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్. థ్యాంక్ యూ.